రోజుకి 4, 5 గంటలు చదివితే సరిపోతుందా ఐఏఎస్ అవ్వడానికని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదేదైనా ఏదో ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకున్న వాయనం అన్నట్టుగా ఇంతే ఇవ్వాలి, అంతే ఇవ్వాలని రూల్ ఉంటుందా? నిజానికి కాదు. దాన్ని ఎలా అడగాలంటే ఆ క్వశ్చన్‌ని నాకు రోజుకి 4 గంటల కన్నా టైం దొరకదండి. అయినా నేను ఐఏఎస్ అవ్వగలనా? లేదా నాకు రోజుకి 6 గంటల కన్నా టైం దొరకదండి. నేను ఐఏఎస్ అవ్వగలనా? నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అది హౌస్ వైఫ్ అయినా, లేకపోతే కనుక ఎంప్లాయీ అయినా ఖచ్చితంగా రోజుకి 6 గంటలు దొరుకుతుంది. మీరు కావాలంటే కాలిక్యులేట్ చేసుకోండి. 7, 8, 9 అనే ప్రిన్సిపల్ ఫార్ములాని కనుక ఎవరైనా కాస్త వాడితే 7 అంటే 7 గంటలు పడుకోవడం, 8 అంటే 8 గంటలు వర్కింగ్ అవర్స్ ఏవైనా ఉంటే కనుక, ఏవైనా ఎనీ టైప్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ చేసుకోవడం. 7 + 8 + 9 = 24 అవుతుంది. కావాలంటే చూడండి. 9ని లాస్ట్ 9 అంటే 7 గంటలు నువ్వు పడుకున్నా, 8 గంటలు ప్రొఫెషనల్ వర్క్ కానీ పర్సనల్ వర్క్ కానీ, అంటే హౌస్ వైఫ్ అయితే 8 గంటల కన్నా వర్క్ చేయరండి, ఎంప్లాయీ అయితే 8 గంటల కన్నా వర్క్ చేయరండి. వాట్ ఎవర్ ఇట్ మే, టోటల్ 8 గంటలు అనుకుంటే మిగతా 9 గంటలు మిగిలిందండి. 9 గంటల్లో సరే ఒక 3 గంటలు పక్కన తీసేయండి పళ్ళు తోముకోవడానికి, స్నానం చేయడానికి అనుకున్నా కూడా ఇంకా 6 గంటలు దొరికిందండి. కాబట్టి టైం దొరకట్లేదు రోజుకి 6 గంటలు అని ఎవరైనా అన్నారంటే, అందుకే నేను ఏమంటానంటే రోజుకి 6 గంటలు మాత్రమే చదివిన ఐఏఎస్ అవ్వచ్చని నేను ఒక 365 డేస్ టైం టేబుల్ వేసిన ప్లానర్ ఇప్పటికి మీకు చాలాసార్లు చూపించాను కూడా. అందుకని 7, 8, 9 అనే ఫార్ములాని కనుక మీరు గుర్తు చేసుకుంటే అప్పుడు మీకు లాస్ట్ 9 గంటల్లో 3 గంటలు తీసిన 6 గంటలు దొరుకుతుంది. కాబట్టి రోజుకు 6 గంటలు పని చాలు. మనం ఏం చేస్తున్నామంటే వాట్సాప్కి ఎక్కువ ఇస్తామండి, మనం యూట్యూబ్ ఛానల్స్ చూడడానికి ఎక్కువ ఇస్తాం, ఇన్స్టా రీల్స్ చూడడానికి ఎక్కువ ఇస్తాం, పేరెంటాలు, పెళ్ళిళ్ళు, పక్కింటి వాళ్ళతో మాట్లాడుకోవడాలు, ఎదుటింటి వాళ్ళతో మాట్లాడుకోవడాలు, వదినతోటి, ఆడపడితోటి, మరదలతోటి, బావతోటి, తమ్ముడితోటి, కజిన్ తోటి, అమ్మతోటి, నాన్నతోటి, పక్కింటోడితోటి, అప్పుడప్పుడు మనతో మనమే మాట్లాడుకుంటూ, ఏడుస్తూ, నవ్వుకుంటూ, కాలక్షేపం చేస్తూ, ఎమోషనల్ ఫూల్ అయిపోయి ఇలా ఉన్న బ్యాచ్కి టైం ఎంత దొరుకుతుందండి. అందుకని నీ కనుక కాస్త బుద్ధి జ్ఞానము ఉంటే టైం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇలాంటి ఒక టైం టేబుల్ వేద్దాం. కావాలంటే నీకు అలా చదివే దమ్ముంటే రోజుకి 6 గంటలు మాత్రమే ఇవ్వగలిగితే, నేను అలాంటి ఒక టైం టేబుల్ వేశాను. 8897826108కి ఫోన్ చేసి ఆ కండిషన్స్ అప్లైతో కూడిన అంశంలోకి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మార్చి 30 ఉగాది 2025 ఆదివారం నాడు ప్రత్యేక బ్యాచ్ ఇలాంటి వాటి కోసం పెట్టాలని ప్లాన్. ప్లీజ్ డూ కోఆపరేట్.